మంగళవారం కుసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రోడ్లు భవనాల పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో ఆలేరు నియోజకవర్గంలో చేపట్టిన పనుల పురోగతి, చేపట్టాల్సిన పనులు ప్రతిపాదనలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో పాలేరు నియోజకవర్గంలో చేపట్టిన పనుల పురోగతి, చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖలకు సంబంధించి నియోజకవర్గంలో చేపడుతున్న పనుల పూర్తికి అధికారులు వ్యక్తిగత శ్రద్ధ చూపాలన్నారు. నియోజకవర్గ పరిధిలో పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖచే నియోజకవర్గ పరిధిలో సిఆర్ఆర్, ఎంఆర్ఆర్, పిఎంజిఎస్, వైఎన్డిఎఫ్, సాట్స్, ఎన్హెచ్ఎం, ఎంపీ లైట్స్, డిఎంఎఫ్టి, ఏఏసిపి, పిఎంఏఏజీవై, జీపీ వర్క్స్, ఈజీఎస్ తదితర గ్రాంట్ల కింద 11,04 లక్షల అంచనాలతో 9,964 పనులు మంజూరు కాగా 577 పనులు పూర్తయినట్లు, 91 పనులు పురోగతి ఉండగా 296 పనులు ఇంకనూ ప్రారంభం కాలేదని తెలిపారు. పురోగతిలో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఇంకా ప్రారంభం కాని పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. రోడ్లు, భవనాల శాఖచే ఇతర ప్లాన్, నాన్ ప్లాన్, ఆర్డీఎఫ్, ఎన్డీఎఫ్టీఎఫ్, ఎస్డీఎఫ్టీఎఫ్, సిఆర్ఎఫ్ పద్దుల కింద చేపట్టిన పనుల పూర్తికి కార్యాచరణ చేసి పనుల పరిస్థితిపై నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్ఎన్బి ఎస్ఈ హేమలత, ఈఈ వెంకటవేణు, పిఆర్ఈ వెంకట్రెడ్డి, నియోజకవర్గ మండలాల తహసీల్దార్లు, పిఆర్, ఆర్ఎన్బి శాఖల ఈడీలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు, ఏదైతే ఎక్కడ లిఫ్ట్లు పెట్టినా, ఎక్కడ లిఫ్ట్ల ద్వారా రైతులకి మేలు చేసే ఉద్దేశంతో నీళ్ళిస్తామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం లిఫ్ట్లకి ఒక స్టోరేజ్ ట్యాంకుల్ని కాళేశ్వరంలో లాగా ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఈ సీతారామ ప్రాజెక్టు మీద మటుకు ఎక్కడ ఒక్క టీఎంసీ నీటికి నిల్వ చేసే ఏర్పాట్లు ఆనాటి ప్రభుత్వం చేయలే. అనేక రిజర్వాయర్లకి నామమాత్రంగా ఆనాడు శంకుస్థాపన చేసి రోడ్ల పోడ లాంటి చెరువులు వాటిని మళ్ళా డిలీట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయానికి పనికిరాని ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి సుమారు ఒక 10 నుంచి 12 టీఎంసీల రిజర్వాయర్ని ఈ సీతారామ ప్రాజెక్టులో ఏర్పాటు చేయాలి అనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని రూపుదాల్చే విధంగా అధికారుల్ని ఇప్పటికే గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు ఆదేశించారు. ఆ దిశగా అధికారులు పనిచేస్తున్నారు. అదే రకంగా మున్నేరు నీరు ప్రతి సంవత్సరం సుమారు 38 నుంచి 40 టీఎంసీలు నీరు వృధాగా ప్రకాశం బ్యారేజ్ ద్వారా సముద్రంలో కలుస్తుంది. ఆ నీటిని ఈ సీతారామ కెనాల్కి అప్ స్ట్రీమ్ లో ఒక పాయింట్ ఐడెంటిఫై చేశాం. సుమారు అక్కడ నుంచి ఒక 9.6 కిలోమీటర్స్ ఒక లింక్ కెనాల్ తవ్వితే లిఫ్ట్లతో అవసరం లేకుండా గ్రావిటీతో ఈ 38 టీఎంసీలు నీరు ప్రతి సంవత్సరం పాలేరుకి వచ్చే అవకాశం ఉన్నది అని ఈ మధ్యనే నిర్ధారించుకున్నాం. దాన్ని కూడా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో ఆర్థికంగా బర్డెన్ కాకుండా ఉండే విధంగా దాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. చివరగా ఈరోజు ఏదైతే పరిశీలించామో
అధికారులను ఆదేశించాను. యుద్ధ ప్రాతిపదిక మీద పనులన్నింటినీ కంప్లీట్ చేయాలని, ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొద్ది ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్లు ఉన్నాయి, తప్పకుండా రైతన్నలను కూడా సహకరించాలని అభ్యర్థించాను. పాలేరు నియోజకవర్గ రైతుల్ని తప్పకుండా వారు కూడా సహకరిస్తారు. అదే రకంగా